ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నా చేతిలో ఉన్న విభూతిని తాకు బిడ్డ, తాకిన వెంటనే 2 శుభవార్తలు నీ కంట పడతాయి. అదేంటో వెంటనే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించావు, ఎన్నో బాధలు కూడా పడ్డావు. ఇప్పుడు బాబా సంతోషాలు నా జీవితం ఎప్పుడు వచ్చేదని తరచుగా నన్ను అడుగుతూ ఉన్నావు. భరించలేని బాధలతోటి ఈ బరువులు మొయ్యలేకపోతున్నాను బాబా. ఈ సమస్యల నుంచి గట్టెక్కించి నాకు మంచి దారిని చూపించండి బాబా అని ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నా బిడ్డ. ఎన్నిసార్లు మొరపెట్టుకుంటున్నా కూడా మీ జీవితంలో నువ్వు కోరిన ఫలితాలనేవి రాక నువ్వు నా మీద అలకని చూపించావు బిడ్డ. అలకను చూపించినందుకు నీ మీద నాకు ఏమాత్రం కూడా కోపం లేదు. ఎందుకంటే నీ యొక్క అలకకు ఒక కారణం ఉంది. నీ సమస్య తీరలేదని నా మీద కోపంగా నీకు అనిపించడం వల్లే నా మీద నువ్వు అలిగావు. కనుక నీ తండ్రి అయిన బాబాకి నా బిడ్డ మీద ఎటువంటి కోపం ఉండదని నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ. ఏ తండ్రి కూడా తన బిడ్డ అలిగినప్పుడు ఏం చేస్తే తన బిడ్డ అలక తీరుతుందని తండ్రి తెలుసుకుని ఆ బాధల్ని ఎలా దూరం చేస్తాడో, ఆ బిడ్డ ఎలా సంతోషపెడతాడో ఆ తండ్రికి తెలుసు కదా తల్లి. అదేవిధంగా ఇప్పుడు నువ్వు పడుతున్న బాధను దూరం చేయడానికి ఏం చేస్తే నువ్వు ఆ బాధ నుంచి బయటపడతావో కూడా నాకు తెలుసు తల్లి. కాబట్టి నీ అలకను నేను తప్పకుండా దూరం చేస్తాను. 1 కాదు, 2 కాదు, 3 శుభవార్తలనేవి నీ చెవున పడేలా చూడబోతున్నాను బిడ్డ. ఈ 3 శుభవార్తలు నీ చెవున పడాలంటే తప్పకుండా నీ జీవితంలో కొన్ని విషయాల పట్ల మీ యొక్క మార్పును నువ్వు తప్పకుండా చూడాలి. అంటే మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు నువ్వు తప్పకుండా సరిదిద్దుకోవాలి బిడ్డ. ఆ మార్పులు నువ్వు నేర్చుకోవాలి. అందులో మొదటిగా మీ యొక్క గతాన్ని ఎప్పటికప్పుడు తవ్వుకుంటూ ఆ గతం తాలూకా ఆలోచనలు నీ మనసులోకి నెమరేసుకుంటూ ఇలా నాకెందుకు జరిగిందని ఎప్పుడు కూడా ఆ గతాన్ని తలుచుకొని కన్నీటిని పెట్టుకుంటూ ఉంటున్నావు. అసలు నిజానికి గతం గతహ అనే మాట నువ్వు వింటావు కదా బిడ్డ. గతం అనేది అయిపోయింది. ఇక అయిపోయిన దారి గురించి ఎందుకలా జరిగింది, ఎందుకిలా జరిగిందని నువ్వు 1కి 100 సార్లు అనుకున్నా సరే ఆ గతంలో నీకు ఎటువంటి మార్పు రాదు కదా. కాబట్టి గతాన్ని నెమరు వేసుకునే ప్రయత్నం ఇప్పటికైనా ఆపు. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందో, ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావో, అసలు నువ్వు జీవితంలో చేయవలసిన మార్పులేంటి, వీటి గురించి ఆలోచించే ప్రయత్నం మాత్రమే చేయి తల్లి. అలా మొదలు పెడుతూ ఉంటే ఈరోజే నీ జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది వస్తుంది. ఇక ఆ తర్వాత నీ యొక్క ఫైనాన్స్ విషయంలో, అంటే నీ జీవితంలో డబ్బుకు సంబంధించి ఎన్నో రకాల సమస్యలతో నువ్వు సతమతం అయిపోతూ ఉన్నావు. మీ యొక్క కోరికలు తీర్చుకోవాలన్నా, అన్నీ కూడా మీ యొక్క సమస్యల నుంచి బయటపడాలన్నా కానీ, నువ్వు ఆనందంగా జీవించాలన్నా కానీ అన్నింటినీ కూడా నీకు ధనం కావాలి కదా. ధనం మూలం ఇదం జగత్ అనే మాటను నువ్వు వినే ఉంటావు కదా. అన్నింటికి ధనం అనేది పరిష్కారం తప్పకుండా చూపిస్తుంది. కాబట్టి నువ్వు ఎటువంటి సమస్యలున్నా సరే ఇబ్బంది పడి నువ్వు ఎవరికైతే ధనాన్ని ఇచ్చావో ఆ ధనాన్ని వారు నీకు ఇవ్వకుండా నిన్ను తరచుగా ఇబ్బంది పెడుతున్నారు. వారే స్వయంగా నీ యొక్క ఇంటి గుమ్మం ముందుకు వచ్చి నువ్వు ఇచ్చిన ధనాన్ని వడ్డీతో సహా కలిపి నీకు ఇచ్చేస్తారు. కనుక నువ్వు ఆ ధనం గురించి మాత్రం ఎప్పుడు కూడా ఆలోచించుకు బిడ్డా.
నువ్వు నా మీద పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నావు కదా, ఆ నమ్మకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వమ్ము చేయొద్దు. కానీ నీ బరువు, బాధ్యత, భారం అంతా కూడా నా మీద వదిలేసావు కాబట్టి ఇకపై నువ్వు నిశ్చింతగా జీవించవచ్చు. ఏదో ఒక రూపంలో నీకు దక్కాల్సిన ధనం 4 వైపుల కూడా నీకు దక్కేటట్టు నేను చూసుకుంటానమ్మా. కాబట్టి ధనం గురించి ఆలోచించే ప్రయత్నం మానుకో. మీకు ఎందులో అయితే ప్రత్యేకత ఉందో అందులో నువ్వు ఏకాగ్రత చూపించినట్లయితే నీకు ధనం అనేది ఇంకా రెట్టింపు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నువ్వు చేసుకున్న ఉద్యోగంలో ఈ నెలలోనే నీకు పెద్ద ప్రమోషన్ అనేది రాబోతుంది. ఆ విధంగా నీ యొక్క ఆదాయం అనేది రెట్టింపు అవ్వబోతుంది. ఇక దాని గురించి ఆలోచించకు. ఇక నువ్వు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఎమోషన్స్ తల్లి. చిన్న విషయానికైనా పెద్ద విషయానికైనా సరే అతిగా ఆలోచిస్తున్నావు. ఎందుకు ఇంతగా ఆలోచనని నీకు ఎప్పటికప్పుడు నీకు ఆలోచన వస్తుంది. కానీ చిన్న చిన్న వాటికే భయంతో ఎంతో ఆందోళన చెందుతున్నావు. గోరంత పోయేదానికి గొడ్డలుగా అవుతుందేమో అని చెప్పి కంగారు పడుతూ ఉన్నావు. ఎవరైనా ఒక మాట అన్నా కూడా వెంటనే కళ్ళ నుంచి నీరు కూడా వచ్చేస్తుంది. ఇంత అమాయకంగా ఎందుకు ఉన్నావు బిడ్డా? ఇది కలికాలం. ఇప్పటి రోజుల్లో ఎంత అమాయకంగా ఉంటే నీ యొక్క ఎమోషన్స్ని అడ్డం పెట్టుకొని నీ మీద అధికారాన్ని చలాయించే జనాల మధ్య నువ్వు బ్రతుకుతున్నావు. కాబట్టి నీ యొక్క ఎమోషన్స్ అనేవి నువ్వు అదుపులో ఉంచుకో. నీ బలమేంటి, నీలో బలహీనత ఏంటి, ఇవేవి కూడా ఎదుటి వారి ముందు అస్సలు బయట పెట్టకుండా నీ యొక్క ప్రవర్తన అనేది అందరి ముందు కూడా సమయానికి తగ్గట్టుగా నువ్వు ఉండేటట్లు చేసుకుంటే ఎవ్వరూ నీ ముందు తలదించుకోవాల్సిన అవసరమే రాదని గుర్తించుకో బిడ్డా. ఇక ఇంకోటి ఏంటంటే కొంతమంది మనుషులు ఎలా ఉన్నారంటే బిడ్డ, నువ్వు అది చెయ్యు, ఇది చెయ్యు, ఇది చేస్తేనే నీకు సరిగ్గా జరుగుతుంది, ఇలా మాట్లాడితేనే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు, నీ యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉంటేనే తప్పకుండా విజయాన్ని సాధిస్తావు అని ఇలా కొంతమంది వ్యక్తులు నిన్ను నీ యొక్క ఎమోషన్స్ అన్నిటినీ కూడా అంటే వారి యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా నీ మీద రుద్ది వాళ్ళ ఇష్టానుసారంగా నిన్ను ఉంచే ప్రయత్నాన్ని చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి వారికి దూరంగా ఉండు. నువ్వు ఎప్పుడు కూడా నీలాగే ఉండు. అప్పుడు నువ్వు ఎందులో అయినా సరే విజయాన్ని సాధించగలుగుతావు తల్లి. ఒక గుర్తింపు కూడా తెచ్చుకోగలవు. అలా కాకుండా ఎవరైతే నిన్ను ఎక్కువగా నిన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నారో వారి యొక్క మనస్తత్వాలకు తగ్గట్టుగా నీ యొక్క ప్రవర్తన ఉంటే నీకు ఎటువంటి గుర్తింపు అనేది ఉండదని నువ్వు గుర్తించుకోవాలి బిడ్డ. మనిషి యొక్క మాటకి చాలా విలువ ఉంటుంది. ఆ మాటే కష్టంలో పడవేయకూడదు. ఒక మాట కష్టం నుంచి బయటకు తేగలదు. ఒక మాట మనిషిని సంతోషపెట్టగలదు. అదే మాట మనిషిని బాధ పెట్టకూడదు. కాబట్టి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అనేది ముఖ్యం కాదు. నువ్వు ఎవరితో మాట్లాడినా సరే నీ మాట తీరు ఎంత పద్ధతిగా ఉందో అది మాత్రమే ముఖ్యం. ఇక నీ యొక్క పరిస్థితికి తగ్గట్టుగా నువ్వు ఏం చేయాలనేది కూడా ఆలోచించుకొని చేయడం వల్ల నువ్వు కోరుకున్న స్థాయిలో నిలబడగలుగుతావు బిడ్డ. ఇది ఒక్కటి గుర్తుంచుకో. నేను చెప్పాలి అనుకుంటున్న ఈ 2 శుభవార్తలు ఏంటో జాగ్రత్తగా విను. మొదటిది, నీ యొక్క బంధం గురించి. నీ యొక్క బంధంలో ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు, ఎన్నో బాధల్ని అనుభవించావు, ఎన్నో అవమానాలు కూడా పడ్డావు. ఇక నీ యొక్క కర్మ ఫలితం ఏదైతే ఉందో ఆ కర్మ ఫలితం అనేది ఖచ్చితంగా ఈ రోజు నుంచి మళ్ళీ గురువారం రోజుకి పూర్తిగా ముగియనున్నది. నువ్వు అది గమనించి ఉన్నట్లయితే నీకు అందించే శుభవార్తను నేను ఈ గురువారం లోపు మాత్రమే నీకు అందేలా చేస్తాను బిడ్డ. కాబట్టి నా మీద నమ్మకంతో ఉండు. వచ్చే గురువారానికి నీకు మొదటి శుభవార్త చెవున పడుతుంది. అది కూడా నీ యొక్క బంధం గురించి. అదేమిటంటే ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు, బాధలు, అవమానాలన్నిటికీ కూడా పులిస్టా పడబోతుందమ్మా. నువ్వు ఏదైతే మార్పుకి తోడు కావాలని చెప్పి కోరుకుంటున్నావో ఆ మార్పు అనేది గురువారం కల్లా కూడా నువ్వు చూడబోతున్నావు. ఇది నీ జీవితంలో మొదటి శుభవార్తని గుర్తించుకోమ్మా. ఇక రెండో శుభవార్త ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా తెలుసుకో. ఏదైతే నీది ఒక ఆశ ఉంటుందో, సొంతింటి కళ ఏదైతే ఉందో ఆ సొంతింటి కళ అనేది సంవత్సరం లోపే నెరవేరబోతుందమ్మా.
ఈ యొక్క శుభవార్త అనేది నీ చెవిలో అతి తొందరలోనే పడబోతుంది. నువ్వు ఇప్పటి వరకు ఎన్నో రకాల అవమానాలు పడ్డావు, బాధలు పడ్డావు. ప్రతిసారి నువ్వు కోరుకున్నట్లుగా, నువ్వు అనుకున్నట్లుగా నాకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది, నేను ఈ బాధలు పడలేకపోతున్నాము అని ఇప్పుడు కూడా చాలా బాధపడుతూ ఉన్నావు తల్లి. కాబట్టి ఈ రెండో శుభవార్త నేను నీకు అందిస్తున్నాను. నీదైతే నీకు సొంత ఇంటి కల ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సంవత్సరంలోపు జరిగి నువ్వు గృహప్రవేశం కూడా చేసుకుంటావు. ఇక దాని గురించి అస్సలు ఆలోచించే అవసరమే లేదు తల్లి. ఈ రెండు శుభవార్తలు కూడా నీ జీవితంలో జరిగి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండాలని నీ బాబాని కోరుకుంటున్నానని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.